మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. మగ పేరుపాలెం మాది. మా సమస్య ఏంటంటే గతం ఈ కంపెనీని నమ్మి అదే అగ్నిగోల్డ్ కంపెనీని నమ్మి చైర్మన్ గారిని నమ్మి ప్రతి కస్టమర్ ఇంటికి వెళ్ళి మీరు 10 రూపాయలు కట్టండి, ఎంత వచ్చేద్దా అంత వచ్చేద్దని మేము గొప్పలకు పోయి చెప్పినట్టుగా ఉంది సార్. కట్టించాము. ఈ కంపెనీ యాజమాన్యం ఏం చేసిందంటే మొత్తం రూపాయికి రూపాయి పోగొట్టుకుని ఆస్తులు కొంటున్నాం, అవి కొంటున్నాం, ఇవి కొంటున్నాం అనేసి చూపించింది. బోల్డ్ ఆస్తులు ఉన్నాయని గవర్నమెంట్ కూడా లెక్కలు చూపిస్తుందే తప్ప ఆ ఆస్తులు ఏమైనాయా అని మాకు చూపిస్తలేదు. మా దగ్గర అయితే దస్తవేదులు అటువంటివన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు వెళ్ళి ఈఆర్ఓని కలవండి అమ్మా అని కానీ ఎవరికీ చెప్పట్లేదు. ఈఆర్ఓని కలవడానికి కూడా లేదు. ఆ ఆస్తులు ఎక్కడ ఉన్నాయని చూపించడమే తప్ప మాకు పబ్లిక్గా ఏమీ మాకు ఎండవర్ చేయలేదు వాటిని. అంతే కాబట్టి ప్రతి రూపాయి కస్టమర్ నుంచి తెచ్చి కట్టాం కాబట్టి ప్రతి కస్టమరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కస్టమర్స్ ఏజెంట్గా కూడా మేము పనిచేసాం కాబట్టి మా ఇంట్లో మీకు తెలియదు ఏముంది, ఒత్తిడి ఆడవాళ్ళ కంటే బోల్డ్ ఒత్తిడి ఉంటుంది. ఈ భర్తల వల్ల పక్క వాళ్ళ చేత కూడా బోల్డ్ మాటలు పడవలసి వస్తుంది. కాదంటే ఏదో మనం కట్టాము, మంచి దాంట్లోనే పనిచేసాం కదా, మనం ఏం చెడు చేయలేదు కదా అన్న ఆలోచనతో మనం కొంచెం ధైర్యం తెచ్చుకుని బతకడం, కానీ ఎదురోళ్ళ మాటలకి చాలా ఇబ్బంది పడవలసిన విషయం ఇది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడవలసిన విషయం ఇది. కాదంటే మన కుటుంబం పాడు చేసుకోకూడదు, మనకి పిల్లలు ఉన్నారు కదా అని వేదంతో బతికి కొంచెం కష్టపడి ఎలాగైనా పోరాడాలి, డబ్బులు వాళ్ళకి తెప్పించి తర్వాత మనం ఏంటో నిరూపించుకోవాలని కష్టపడుతున్నాం సార్. ముందు జగన్ గారు ఎంత కాదు అంత కాదన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1200 కోట్లు పెట్టాను అన్నారు, ఇచ్చారు. 15,000 20,000 వాళ్ళకి కస్టమర్లకు సరిపెట్టగా మరి ఇంకా చాలా జనం మిగిలిపోయారు సార్. కొన్ని అయితే చెక్కులు బానిస అయిపోయి పుస్తకాలు తీసుకుని ఇవ్వక చాలామంది కస్టమర్లు వాళ్ళ దగ్గర ఆధారం లేక కొంతమంది ఏమో బ్యాంకుల్లో ఉండిపోయి అలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, పట్టుకెళ్ళారు, ఇవ్వలేదని వాళ్ళు అంటారు. ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితి. ఎప్పుడు మీటింగ్ వచ్చినా అక్కడ మీటింగ్ పెట్టుకుంటాం, వెళ్ళిపోవటమే జరుగుతుంది. కానీ మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి మాకు న్యాయం చేసి మా అందరినీ ఓ పక్కకు చేర్చాలని కోరుకుంటున్నాం సారు. మా కష్టాన్ని గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని ఈ బాధ నుంచి తొలగించి మమ్మల్ని ఒక సేవ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము చేసేది అదే. ఈ యాజమాన్యాన్ని శిక్షించి ఎక్కడున్నా రూపాయి పట్టుకొచ్చి గవర్నమెంట్కి ఎంతో కొంత తీసుకుని మాకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్.